Hello students, welcome back to our channel. So second Roman, problem number 4, last class continuation, video number 5 ki idi continuation. A useful video, first అయితే like చేయండి. Start చేద్దామా students? Using cofactor of element of a third column, evaluate delta. Delta అంటే ఏంటి? Determinants కనుక్కోవడం. Determinant థర్డ్ కాలం కి మనం ఏం కనుక్కోవాలి? కోఫాక్టర్ కనుక్కోవాలి. ఆ కోఫాక్టర్ యూజ్ చేసి ఈ యొక్క డెట్ వాల్యూ కనుక్కోవాలి. ఈ కాలం సంబంధించిన కోఫాక్టర్స్ కనుక్కోవాలి. అది చేద్దామా? డెల్టా డెట్ ఈజ్ ఈక్వల్ టు 1xyz అండ్ 1yzx. z1 1zxy ఈజ్ ఈక్వల్ టు. సో దీనికి సంబంధించిన థర్డ్ కాలము కోఫాక్టర్స్ కనుక్కోవాలి. కోఫాక్టర్ కనుక్కోవాలంటే ఫస్ట్ మైనస్ కనుక్కోవాలి కదా. మైనర్ ఆఫ్ an element aij is mij. This is a formula, you know that. సో ఫస్ట్ థర్డ్ కాలం సంబంధించింది కాబట్టి yij కు సంబంధించిన మైనర్ కనుక్కుంటున్నాం. సో అది ఎక్కడ ఉంది? ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, అలాగే ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్. A13 దాని అడ్రస్ A13 ఈజ్ ఈక్వల్ టు ఏ రాస్తాం మనం ఇప్పుడు? మైనర్ అంటే. సో మైనర్ అంటే ఎలా రాయాలి? మైనర్ అంటే ఆ ఎలిమెంట్ కి సంబంధించిన కాలంని అలాగే రోని టోటల్ గా డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసి మిగిలిన దానికి డెట్ కనుక్కోవాలి. సో నథింగ్ బట్ ఎలా కనుక్కుందాం? డిలీట్ ఫస్ట్ రో అండ్ థర్డ్ కాలం 1y1z దీనికి సంబంధించిన డెట్ కనుక్కోవాలి. డైరెక్ట్ మల్టిప్లికేషన్ అండ్ క్రాస్ బయటికి 1 into z z, 1 into y y, బట్ మైనస్ y, ad మైనస్ bc ఫార్ములా మైనస్ y. సో z మైనస్ y వచ్చింది ఫస్ట్ మైనర్. దీన్ని ఏమనుకుందాం మనం? m13. ఏ ప్లేస్ లో మనం m13 అనేసుకుంటే సరిపోదు. m13. సో అలాగే ఇంకేం కనుక్కోవాలి? ఈ ఎలిమెంట్ కి m23 కనుక్కోవాలి. m23. సో సెకండ్ రో థర్డ్ కాలం ని డిలీట్ చేయాలి. సెకండ్ రో అంటే ఇది, థర్డ్ కాలం అంటే ఇది. డిలీట్ చేస్తే మనకి ఏం మిగులుతుంది? 1x1z. దీనికి డెట్ కనుక్కుందామా? సో ఎంత అవుద్ది? 1 into z z, 1 into x మైనస్ x. అలాగే ఇంకేం కనుక్కోవాలి? ఈ ఎలిమెంట్ కి సంబంధించిన మైనర్ కనుక్కోవాలి. దాని యొక్క అడ్రస్ ఏంటి? మైనర్ ఆఫ్ థర్డ్ రో అండ్ థర్డ్ కాలం. డిలీట్ దిస్ వాల్యూ. థర్డ్ రో అండ్ థర్డ్ కాలం ఎలిమెంట్స్ అన్ని రోని మొత్తాన్ని కాలం మొత్తాన్ని డిలీట్ చేసి వచ్చేది 1x 1y, 1x 1y. సింప్లిఫై చేయాలి. 1 into y అంటే y, మైనస్ 1 into x అంటే x. ఓకేనా? క్లియర్? తర్వాత ఇప్పుడు ఏం కనుక్కోవాలి? కోఫాక్టర్స్ కనుక్కోవాలి. Therefore, cofactor of an element aij is minus 1 aij, capital aij. aij అంటే ఎలా రాస్తావు? మైనస్ 1 హోల్ పవర్ i ప్లస్ j mij. మైనస్ 1 హోల్ పవర్ i ప్లస్ j కి దానికి సంబంధించిన మైనర్ ని మల్టిప్లికేట్ చేయాలి. సో చూద్దామా ఎలా సాల్వ్ చేద్దాము చూద్దాం. ఇదంతా మైనస్, ఇవన్నీ కోఫాక్టర్స్. చూడండి ఒకసారి ఏం చేద్దాం ఇప్పుడు? దీనికి సంబంధించిన రాయాలి. సేమ్ ఇదే ఎలిమెంట్ కి సంబంధించిన మనం కోఫాక్టర్స్ కనుక్కోవాలి. A13 మైనస్ 1 హోల్ పవర్ 1 ప్లస్ 3 దీని యొక్క ఆర్డర్ నే అక్కడ పవర్ లో యాడ్ చేయాలి. దీనికి సంబంధించిన మైనర్ ఏంటి? m13 అది రాయాలి. సో సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ ఏమవుద్ది ఇక్కడ? మైనస్ 1 హోల్ పవర్ 4, m13కి వచ్చిన ఆన్సర్ z మైనస్ y. దీన్ని సింప్లిఫై చేయాలి. మైనస్ 1 హోల్ పవర్ 4 మైనస్ పవర్ లో ఉన్న మైనస్ వాల్యూ పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంది, మైనస్ క్యారీ కాదు అంటే z మైనస్ y రాసుకోవచ్చు. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ టు సెకండ్ రో థర్డ్ ఎలిమెంట్ కనుక్కోవాలంటే ఈ ఎలిమెంట్ సేమ్ ఫార్ములా మైనస్ 1 హోల్ పవర్ దాని యొక్క ఆర్డర్ ని పవర్ లో యాడ్ చేస్తాం. అలాగే దాని యొక్క కరెస్పాండింగ్ మైనర్
m23 -1 హోల్ పవర్ 5. m23కి వచ్చిన ఆన్సర్ ఏంటి? z మైనస్ ఎక్స్. -1 హోల్ పవర్ 5 పవర్ లో ఆడ్ నెంబర్ ఉంది, మైనస్ క్యారీ అవుతుంది. మైనస్ ఆఫ్ z మైనస్ ఎక్స్. మైనస్ లోపలికి వెళ్తే ఎక్స్ మైనస్ జెడ్, మైనస్ ఉంటుంది ప్లస్, ప్లస్ అనేది మైనస్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం ఇప్పుడు? a33 -1 హోల్ పవర్ 3 + 3 m33 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ 6 3 + 3. m33కి వచ్చిన ఆన్సర్ ఏంటి? y మైనస్ ఎక్స్. y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఈవెన్ నంబర్, మైనస్ క్యారీ కాదు, y మైనస్ ఎక్స్. వీటిలన్నిటిని యూజ్ చేసుకొని మనం దీని యొక్క డెట్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం మనం డెట్? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఎలిమెంట్ అయితే, ఏఐజే అయితే దానికి సంబంధించిన కోఫాక్టర్తో మల్టిప్లికేట్ చేయాలి కరస్పాండింగ్, ప్లస్ అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని ఉంటే అన్ని సమ్ చేసుకుంటూ వెళ్తే ఆ డెట్ వాల్యూ వస్తుంది. సరే, ఇప్పుడు డెల్టా కనుక్కోవాలి. ఇక్కడ వరకు వాడు అడిగిన ఫస్ట్ లైన్ అయితే అయిపోయింది. ఎవాల్యూట్ డెల్టా అన్నాడు చూసారు, అక్కడికి వస్తున్నాం. దేర్ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, ఈ కోఫాక్టర్స్, ఇవన్నీ కోఫాక్టర్స్, వీటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏంటంటే a13 ఇంటూ a13 దాని కోఫాక్టర్, ప్లస్ a23 దాని కోఫాక్టర్ a23, ప్లస్ a33 దాని కోఫాక్టర్ a33. దాన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. చూడండి ఎలా చేద్దాం. a13 అంటే ఏంటి? ఈ యొక్క ఎలిమెంట్ yz. a13 అంటే ఏంటి? క్యాపిటల్ a13 z మైనస్ వై, ప్లస్ a23 అంటే ఈ వాల్యూ a23 zx. దాని కరస్పాండింగ్ కోఫాక్టర్ ఏంటి? x మైనస్ z, ప్లస్ a33 అంటే ఇది xy ఇంటూ a33 కరస్పాండింగ్ కోఫాక్టర్ ఏంటి? y మైనస్ ఎక్స్. ఇవన్నీ మల్టిప్లికేట్ చేసి మనం దీని యొక్క ఆన్సర్ కనుక్కోవచ్చు. సాల్వ్ చేద్దాం. చూడండి ఒకసారి. yz ని మల్టిప్లికేట్ చేస్తున్నాం. y ఇంటూ z ఇంటూ z స్క్వేర్, ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్, ఈ టర్మ్ ఫస్ట్ టర్మ్ ఇంటూ ఆ లాస్ట్ టర్మ్ మల్టిప్లికేట్ చేస్తున్నాం. y స్క్వేర్ ఇంటూ z, ప్లస్ అలాగే ఈ మొత్తం టర్మ్ తో ఫస్ట్ టర్మ్ z ఎక్స్ స్క్వేర్, అలాగే మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ రాసుకోవచ్చు. తర్వాత ఎక్స్ ఇంటూ ఎక్స్ వై స్క్వేర్, ఎక్స్ వైతో మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై రాసుకోవచ్చా. నెక్స్ట్ ఈ టర్మ్ ఒక దగ్గర రాసుకుందాం. ఈ రెండు టర్మ్ సింప్లిఫై చేయాలి. ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీసుకోవచ్చు? జెడ్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వస్తుంది. ఈ లాస్ట్ టర్మ్, ఈ ఫస్ట్ టర్మ్, ఈ మిడిల్ టర్మ్, రెండిట్లోంచి ఏం కామన్ తీయచ్చు? జెడ్ స్క్వేర్ కామన్ తీయచ్చు. మైనస్ జెడ్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది. మైనస్ జెడ్ స్క్వేర్ కామన్ తీస్తున్నాను. ఎక్స్ ఉండే దగ్గర మైనస్ ఎక్స్ కాస్త ప్లస్ ఎక్స్ అవుతుంది. జెడ్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, మైనస్ వై. ఈ లాస్ట్ రెండు టర్మ్స్ లోంచి ఎక్స్ ఒకటి వై ఒకటి కామన్ తీయచ్చు. ఎక్స్ వై కామన్ తీస్తే సో ఏం మిగులుతుంది మనకు? ఏం కామన్ తీసుకోవచ్చు చూడండి. ఈ రెండిట్లోంచి ఒక వై మిగులుతుంది, ఒక జెడ్ మిగులుతుంది. దానికన్నా సింపుల్ గా మైనస్ ఎక్స్ వై కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ఉండే దగ్గర మైనస్ ఉండే దగ్గర ప్లస్ అవుతుంది, వై బయట వచ్చేసింది. ఇక్కడ వై స్క్వేర్ ఉండే దగ్గర మైనస్ వై అవుతుంది. ఇది సింపుల్ గా మీకు అనిపిస్తుంది. అగైన్ ఇది ఎక్స్పాండ్ చేయండి. జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వైగా రాయొచ్చు. ఎందుకంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో మైనస్ జెడ్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ వై, మైనస్ ఎక్స్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. అన్నిట్లోంచి ఎక్స్ మైనస్ వై కామన్ తీయచ్చా? డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై కామన్. లోపల ఏముంటది? జెడ్ ఒకటి, జెడ్ అండ్ ఎక్స్ ప్లస్ వై. ఇందులో మొత్తం వచ్చేసింది బయట మైనస్ జెడ్ స్క్వేర్ ఉంటుంది. సో ఇందులో నుంచి మొత్తం ఎక్స్ వై వచ్చేసింది కాబట్టి మైనస్ ఎక్స్ వై ఉంటుంది, ఎక్స్ మైనస్ వై బయట వచ్చేస్తుంది. సో ఇక్కడ వరకు ఓకేనా? అయితే వాల్యూ సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేద్దాం దీన్ని? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్రాకెట్ క్లోజ్. ఎక్స్ మైనస్ వై లోపల తీసుకెళ్తే ఎక్స్ జెడ్ ప్లస్ వై జెడ్ మైనస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై. ఈ రెండిట్లోంచి అగైన్ ఏం కామన్ తీయచ్చు?
ఈ రెండిట్లోంచి జెడ్ కామన్ తీయచ్చు, ఈ రెండిట్లోంచి వై కామన్ తీయచ్చు. చూడండి ఒకసారి, ఎక్స్ మైనస్ వై ఏం రాస్తాం, ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీయచ్చు మనం ఇక్కడ చూడండి, జెడ్ కామన్ తీయండి. జెడ్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ జెడ్ వస్తుంది. ఈ రెండిట్లోంచి మైనస్ వై కామన్ తీయండి, ఏమొస్తుంది ఇక్కడ, మైనస్ వై కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఉండే దగ్గర ప్లస్ అయిపోతుంది, మైనస్ జెడ్. అగైన్ ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది చూడండి, ఎక్స్ మైనస్ వై ఫస్ట్ టర్మ్, ఈ రెండిట్లో మళ్ళీ ఏం కామన్ ఉంది, ఎక్స్ మైనస్ జెడ్, సో ఇంకొకటి జెడ్ మైనస్ వై. రాసేసుకోవచ్చా, ఇది సింపుల్ గా రాసుకోవచ్చు. దీని వాల్యూ ఇలా అని రాయొచ్చు మనం. సో మీకు ఇదంతా అర్థం కాకుండా ఉంటే ఇక్కడ వరకు స్టాప్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ లోనే షో దట్ అని ఇవ్వలేదు కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో అలాగే వదిలేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ పోదామా. ప్రాబ్లం నెంబర్ 3rd రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద మైనస్ అండ్ కో ఫ్యాక్టర్స్ ఆఫ్ ది డిటర్మినెంట్స్ 3/3. సో ఏం తీసుకోవాలి మనం, మైనస్ కనుక్కోవాలి, కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సొల్యూషన్, we know that the formula of minus, aij, the minor of an element aij is capital mij కదా, capital mij. సో అది మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఇది సో మెయిన్ ఫార్ములా కాబట్టి ఇలా అండర్లైన్ చేసుకుందాం. ఒక్కొక్క ఎలిమెంట్ దీని ఆర్డర్ ఎంత, a11, దీని అదంతా a12, a13. ఆ ఎలిమెంట్స్ యొక్క మైనస్ ఏమవుతాయి, ఈ ఎలిమెంట్స్ యొక్క మైనర్ m11, ఈ ఎలిమెంట్ యొక్క మైనర్ m12, ఈ ఎలిమెంట్ యొక్క మైనర్ m13. ఇలా ఒక్కొక్క ఎలిమెంట్ కి సంబంధించిన మైనస్ కనుక్కుంటే రావాలి. చూద్దామా. m11 అంటే ఏంది, ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ యొక్క మైనర్, అంటే ఫస్ట్ రోని డిలీట్ చేయాలి, అలాగే ఫస్ట్ కాలమ్ ని డిలీట్ చేయాలి. వచ్చిందని రాద్దామా, 1001. సింప్లిఫై చేస్తే 1 1s 1 minus 0, ఆన్సర్ ఇస్ 1. అలాగే m12 ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలమ్ లో ఎలిమెంట్, ఫస్ట్ రో సెకండ్ కాలమ్ లో ఎలిమెంట్స్ అన్ని డిలీట్ చేయాలి. 0 0 0 1 0 0 0 1. సో యువర్ ఆన్సర్ 0 minus 0, 0 into 1 0, 1 into 1 అదే 0 into 0 0, దట్ ఈస్ 0. నెక్స్ట్ ఇంకా m13 ఫస్ట్ రోలో థర్డ్ కాలమ్ ని డిలీట్ చేయాలి. థర్డ్ కాలమ్ ఫస్ట్ 0 1 0 0 0 1 0 0, అగైన్ ద డెట్ ఈజ్ 0, ఎందుకంటే 0 into 0 0 మైనస్ 0 into 1 0. సో ఇంకా సెకండ్ రో m21 అంటే ఇది సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలం ఎలిమెంట్ డిలీట్ చేస్తే మొత్తం ఇది డిలీట్ చేస్తే ఏమొస్తుంది, 0 0 0 1 0 0 0 1. సో దీనికి సంబంధించినట్టు కూడా 0. నెక్స్ట్ m22 సెకండ్ రో డిలీట్ చేయాలి, అలాగే సెకండ్ కాలం డిలీట్ చేయాలి. 1 0 0 1 1 0 0 1. సో యువర్ ఆన్సర్ ఈస్ 1 1s 1 minus 0 1 ఓన్లీ. నెక్స్ట్ m23 సెకండ్ రో థర్డ్ ఎలిమెంట్, సెకండ్ రోని థర్డ్ కాలమ్ ని డిలీట్ చేయాలి. సెకండ్ రో 1 0 0 0 1 0 0 0, డెట్ వాల్యూ 0. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, ఇంకా ఏంటి, ఇలాగే సింప్లిఫై చేస్తే మనకు సో m31 వస్తుంది. m31 అంటే థర్డ్ రోని ఫస్ట్ కాలమ్ ని డిలీట్ చేయాలి. 0 0 1 0, దీని ఆన్సర్ ఎంత, సో 0నే. m32 నెక్స్ట్ m32 థర్డ్ రోని సెకండ్ కాలమ్ ని డిలీట్ చేయాలి. 1 0 0 1 1 0 0. సో 1 1s 1 minus 0, దట్ ఈస్ 1. m33 ఏం చేయాలి మనం ఇప్పుడు, m33 అంటే m33 థర్డ్ రోని థర్డ్ కాలమ్ ని డిలీట్ చేయాలి. 1 0 0 1 1 0 0 1. సో దట్ ఈస్ 1 minus 0, దట్ ఈస్ 1. సింపుల్ గా కనుక్కుందాం.
M32 ఒకసారి చూడండి. M32 ఎలిమెంట్ అంటే థర్డ్ రోని సెకండ్ కాలం డిలీట్ చేస్తే 1000 వస్తుంది. ఇది వాల్యూ మొత్తం 0. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ వీటికి సంబంధించిన మైనస్ తర్వాత కోఫాక్టర్స్ కనుక్కోవాలి. కోఫాక్టర్ ఆఫ్ an element Aij is -1. A, capital A రాద్దాం. capital A is equal to -1 whole power I plus j into Mij. This is the formula. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన మొత్తం కోఫాక్టర్స్ వచ్చేస్తాయి. చూద్దామా? రైట్, తర్వాత రైట్ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క మైనర్ A11 -1 హోల్ పవర్ 1 + 1 దానికి సంబంధించిన M11. సో మైనర్. సో ఏ రాద్దాం, ఇక్కడ 4 రాద్దాం, అక్కడ 4 రాద్దాం, ఇంకోటి మిగిలింది అటు సైడ్ రాద్దాం. సరే, ఇక్కడ మొత్తాన్ని వరుసగా 4 రాసేదని ట్రై చేస్తాం. -1 హోల్ స్క్వేర్ M11కి వచ్చిన ఆన్సర్ ఎంత? 1 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్. పవర్ లో 2 ఉంది, ఈవెన్ నంబర్, మైనస్ క్యారీ అవుతుంది. 1 1 1. A12 ఫస్ట్ రోలో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ అంటే దీనికి సంబంధించిన మైనర్ కోఫాక్టర్ 1 + 1 A12 దట్ ఈస్ 1 + 1 1 + 2 1 + 2. సో -1 హోల్ క్యూబ్ ఇంటూ A13 అంటే ఏ రాసుకుంటాం? సో A12 -1 హోల్ పవర్ 1 + 2 దాని యొక్క మైనర్ AM12. సో -1 హోల్ క్యూబ్. M12 అంటే ఏంటి? M12కి ఏమొచ్చింది? 0. 0 అంటే నెంబర్ 0 దీనిది. సో ఇలాగే ఇంకేం చేయాలి? మైనర్ ఆఫ్ ఫస్ట్ రో థర్డ్ కాలం ఎలిమెంట్. ఫస్ట్ రోలో థర్డ్ కాలంలో ఉన్న ఎలిమెంట్. సో దానికి సంబంధించింది కోఫాక్టర్ ఎలా రాస్తావు? 1 + 3 M13 is equal to -1 whole power 5 4 -1 whole power 4. M13కి వచ్చిన ఆన్సర్ 0. 0 అంటే నెంబర్ 0. తర్వాత నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ సెకండ్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ -1 whole power 2 + 1 M2 + 21 దట్ ఈస్ -1 whole cube. M21 వాల్యూ ఎంత? M21 0. 0 అంటే నెంబర్ 0. A22 నెక్స్ట్ మైనర్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్, మైనర్ కాదు, కోఫాక్టర్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్ సెకండ్ రోలో సెకండ్ కాలంలో ఎలిమెంట్ -1 whole power 2 + 2 దట్ ఈస్ M22 -1 whole power 4. M22 వచ్చిన ఆన్సర్ ఎంత? M22కి వచ్చిన ఆన్సర్ 1. పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంది, మైనస్ క్యారీ కాదు. 1 -1 × 1 వాల్యూ. నెక్స్ట్ A23 సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్ సంబంధించిన కోఫాక్టర్ కనుక్కోవాలి. -1 whole power 2 + 3 M23 దట్ ఈస్ -1 whole power 2 + 3. సో దానికి సంబంధించిన మైనర్ 23 అంటే ఎక్కడ ఉంది? ఈ వాల్యూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చా? నెక్స్ట్ ఇంకా A23 అయిపోయింది, A31కి వెళ్తాం. సో పక్క చేద్దామా? A31 సో -1 whole power 3 + 1 దానికి సంబంధించిన మైనర్ 31. సో దట్ ఈస్ -1 whole power 4. M31కి సంబంధించింది ఆన్సర్ 0. సో టోటల్ వాల్యూ 0. సో A32 -1 whole power 3 + 2 M32. సో దట్ ఈస్ -1 whole power 5. M32 ఆన్సర్ ఎంత? 0. 0 into నెంబర్ 0. A33 -1 whole power 3 + 3 M33 that is -1 whole power 6 M33 answer 1. So -1 whole power 6 even number minus carry కాదు, 1 into 1 value 1. ఇవన్నీ మైనస్, ఇవన్నీ కోఫాక్టర్స్ ఆఫ్ ద గివెన్ డిటర్మెంట్. ఇట్ ఈస్ అ యూనిట్ మ్యాట్రిక్స్ కన్వర్ట్ చేసుకుంటే యూనిట్ డిటర్మెంట్ ఇది. దీని యొక్క డేటా వాల్యూ కూడా కనుక్కున్నాం మనం ఆల్రెడీ ఎక్సర్సైజ్.
సో ఓకేనా. ఫర్దర్ లాస్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఎక్సర్సైజ్ లో. డిటర్మినెంట్స్ సేమ్ అలాగే తీసుకోవాలి, సేమ్ టు సేమ్. దాని యొక్క ఎలిమెంట్ యొక్క అడ్రస్ A11 లో స్మాల్ a11 అంటే, లేదా స్మాల్ a11 అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఎలిమెంట్. అదే క్యాపిటల్ M11 అంటే అదేంటి ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్ కి మైనర్. అదే మనం A11 అనుకోండి, క్యాపిటల్ ఏ ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్ కి కోఫాక్టర్. ఓకేనా. ఈ ఒక్క థాట్ గుర్తు పెట్టుకుంటే చాలు. రైట్, చూడండి. సో మనం మైనస్ కనుక్కుంటాం కాబట్టి క్యాపిటల్ M తో డిఫైన్ చేస్తాం. మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ Aij ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Mij. అన్ని క్యాపిటల్ లెటర్స్ Mij. సో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటున్నా, దాని మైనర్ ఏమవుద్ది M11. సో M11 ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ రోని అండ్ ఫస్ట్ కాలం ని కంప్లీట్ గా క్లోజ్ చేస్తే 5 - 1 1 2 వస్తుంది. 5 - 1 1 and 2 వస్తుంది. దీనికి సంబంధించిన డెట్ కనుక్కోవాలి. 5 2s 10, 5 2s 10 minus into minus plus 10 plus 1, that is 11. సో దానికి ఇంకా నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, M12 క్యాపిటల్ ఏది ఫస్ట్ కాలంలో ఫస్ట్ రోలో. M12 అంటే ఏంటి, ఫస్ట్ రోలో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ అంటే 0కి సంబంధించింది. అంటే ఆ కాలంని, ఆ రోని ఆ కాలంని రిలీజ్ చేస్తే వచ్చేది 3 - 1 0. 3 - 1 ఏమొస్తుంది 3 - 1 0 2. సో తర్వాత ఏం చేద్దాం మనం, డెట్ కనుక్కోవాలి. 3 2 6. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 into 0 0, దట్ ఈస్ 6. సో నెక్స్ట్ ఇంకా M13 ఫస్ట్ కాలంలో థర్డ్ రోలో ఉన్న, ఫస్ట్ రోలో థర్డ్ కాలంలో ఉన్న ఎలిమెంట్. ఏం చేద్దాం, ఫస్ట్ రోని థర్డ్ కాలంని డిలీట్ చేసేసేయాలి. ఫస్ట్ రోని థర్డ్ కాలంని డిలీట్ చేయాలి. 3501 3501. సో కొంచెం సేపు సింప్లిఫై చేసుకుంటా ఉంటే డైరెక్ట్ ఇది కూడా రాయబడలేదు. మీరు డైరెక్ట్ ప్రాబ్లం అంటే ఈ మెథడ్కి వచ్చి డైరెక్ట్ గా. సో మరి మీకు బాగా దీని మీద అవగాహన వచ్చింది అనుకోండి, ఇది కూడా రాయన అవసరం లేదు, డైరెక్ట్ గా ఈ వాల్యూ చేసేస్తాం, అక్కడనే చేసి ఇచ్చు మనం. ఓకేనా. సో 3 1s 3 - 0, దట్ ఈస్ 3. సో ఇంకొకటి ఏంటి, M ఫస్ట్ రో కంప్లీట్ అయింది, సెకండ్ రోకి వస్తున్నాయి. M21 సెకండ్ రో ఫస్ట్ కాలం మొత్తాన్ని డిలీట్ చేయాలి. సెకండ్ రో ఫస్ట్ కాలం 0 4 1 2 0 4 1 2. సో రైట్ 0 - 4, దట్ ఈస్ -4 ఓన్లీ. ఇక్కడ ఇంకో స్పేస్ ఉంది కాబట్టి క్యాపిటల్ M 2 2 తీసుకుంటున్నాను. అంటే ఏంటి, సెకండ్ రోని మొత్తాన్ని, సెకండ్ కాలం మొత్తాన్ని డిలీట్ చేయాలి. 1 4 0 2 ఏమవుద్ది 1 - 0. 4 into 0 0నే కదా, దట్ ఈస్ 1. నెక్స్ట్ ఇంకా M22 అయిపోయిందా, M23. సో సెకండ్ రోని అండ్ థర్డ్ కాలం ని డిలీట్ చేసేసేయాలి. 1 0 0 1 1 0 0 1. దీని డేట్ మనం ఇంతకు ముందే చేసాం. 1 into 1 1 - 0, దట్ ఈస్ 1. సో నెక్స్ట్ ఏంటి, సెకండ్ రో మొత్తం కంప్లీట్ అయిపోయింది, థర్డ్ రోకి వస్తుంది. M31 థర్డ్ రో ఫస్ట్ కాలం డిలీట్ చేసేయాలి. సో 0 4 5 - 1 0 4 5 - 1. సో దట్ ఈస్ -1 into 0 0. 4 5 20 -20, that is -20. So next M32 చూద్దాం. M32 థర్డ్ రో మొత్తాన్ని అండ్ సెకండ్ కాలం ని డిలీట్ చేయాలి. సో ఎలా చేద్దాం, 1 4 0, అది 3 3 - 1. సో రైట్ 1 1s 1 -1 3 4s 12 -12, that is -13. సో M33 చెప్దాం. M33 అంటే థర్డ్ రో 1 4 3 -1 సరిపోయింది. సెకండ్ థర్డ్ రోని థర్డ్ కాలం ని డిలీట్ చేస్తే 1 0 3 5 వస్తుంది. సో మనం ఏం చేద్దాం, అది 1 5 5 - 0, దట్ ఈస్ 5. ఇవన్నీ మైనస్
ఆ మ్యాట్రిక్స్ కి కోఫాక్టర్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటావు కోఫాక్టర్? వాట్ ఈస్ ద ఫార్ములా? కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ Aij ఈస్ అంటే ఫార్ములా క్యాపిటల్ Aij, దట్ ఈస్ -1 హోల్ పవర్ i ప్లస్ j ఇంటూ క్యాపిటల్ దానికి వచ్చిన మైనర్ ij. సో ఇది మనం సాల్వ్ చేయాల్సింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఇవన్నీ కనుక్కోవాలి. సో ఎలా చేద్దాం? ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి. అంటే ఫస్ట్ ఎలిమెంట్ కి ఏం చెప్పాను నేను? ఫస్ట్ ఎలిమెంట్ A11 అయితే దాని యొక్క క్యాపిటల్ A11 ఏమవుతుందంటే కోఫాక్టర్ ఆఫ్ ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఎలిమెంట్. సో అలాగే ఇప్పుడు ఇది చూసుకుంటున్నాం A11. సో -1 హోల్ పవర్ దీని యొక్క ఆర్డర్ ని ఇక్కడ యాడ్ చేయాలి. దానికి సంబంధించిన మైనర్ ఏంటి? 11 -1 హోల్ పవర్ సింప్లిఫై చేస్తున్నాను. 1 + 1 వాల్యూ 2, దానికి వచ్చిన M11 వాల్యూ 1. -1 హోల్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంది, మైనస్ క్యారీ కాదు, 1 × 1 వాల్యూ 1. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి? A12 దానికి సంబంధించిన ఫార్ములా -1 i అంటే 1 ఇక్కడ, j అంటే 2, దానికి సంబంధించిన మైనర్ 1 2, దట్ ఈస్ -1 హోల్ క్యూబ్. M12 వాల్యూ ఎంత? M12 వాల్యూ 6, -6 వస్తుంది ఎందుకంటే పవర్ లో ఆడ్ నెంబర్ ఉంది, మైనస్ క్యారీ అవుతుంది. -1 × 6 -6. నెక్స్ట్ ఇంకా A13 కదా, A13 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ 1 + 3 M13, దట్ ఈస్ -1 హోల్ పవర్ 4. M13 అంటే వాల్యూ ఏంటి? M13 ఎక్కడ ఉంది అసలు? M13 వాల్యూ 3. సో దట్ ఈస్ -1 హోల్ పవర్ 4 అంటే మైనస్ క్యారీ కాదు, బికాస్ 4 ఈజ్ ఈవెన్ నెంబర్. సో 3 ఆన్సర్. నెక్స్ట్ ఫస్ట్ రో అయిపోయింది, 2 1కి వస్తుంది. -1 హోల్ పవర్ 2 + 1 M21, దట్ ఈస్ -1 హోల్ క్యూబ్ అవుతుంది, మైనస్ క్యారీ అవుతుంది. M21 వాల్యూ ఎంత? -4, మైనస్ ఇంటూ మైనస్ +4 దీని ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ A22 మా -1 హోల్ పవర్ 2 + 2 M22. సో -1 హోల్ పవర్ 4, M22కి వచ్చిన ఆన్సర్ ఎంత? 1. యువర్ ఆన్సర్ ఈస్ 1 × 1 1 కదా. సో మైనస్ క్యారీ కాదు, పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంది, 1. నెక్స్ట్ ఇంకా A23 చేయొచ్చు. -1 హోల్ పవర్ 2 + 3, దీనికి ఏంటది? M23, దట్ ఈస్ -1 హోల్ పవర్ 5. M23కి వచ్చిన ఆన్సర్ ఎంత? M23కి వచ్చింది 1. సో మైనస్ క్యారీ అవుతుంది కాబట్టి -1, ఎందుకంటే పవర్ లో ఆడ్ నెంబర్ ఉంది. నెక్స్ట్ A23 అయిపోయింది, A31కి వస్తుంది. -1 హోల్ పవర్ 3 + 1, సో M31, దట్ ఈస్ -1 హోల్ పవర్ 3 + 1 అంటే 4. M31 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 20, -20, దట్ ఈస్ మైనస్ రాదు ఇక్కడ, ఎందుకంటే పవర్ లో మైనస్ ఉంది, దీనికి రాదు, దీని మైనస్ అలాగే ఉంటుంది, -20. సో నెక్స్ట్ ఏంటి? A31 A32, -1 హోల్ పవర్ 3 + 2 M32 రాసుకోవచ్చు. సో దానికి వచ్చిన M32 వాల్యూ ఏంటో చూద్దాం. -1 హోల్ పవర్ 5, M32 వాల్యూ, M23 వాల్యూ, M32 వాల్యూ, సో -13. సో మైనస్ క్యారీ అవుతుంది, మైనస్ పవర్ 5 కాబట్టి దట్ ఈస్ 13. ఇంకా లాస్ట్ ఏంటి? A33, -1 హోల్ పవర్ 3 + 3 ఇంటూ M33 రాసుకోవచ్చా? -1 హోల్ పవర్ 6, M33 ఆన్సర్ ఎంత? 5. సో దట్ ఈస్ మైనస్ క్యారీ కాదు, ఏ రాస్తాం మనం? 1 × 5, దట్ ఈస్ ఓన్లీ 5. ఇవన్నీ మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో రాయొచ్చు, అంటే ఇవన్నీ రాసుకోవచ్చు, ఫర్దర్ గా మనకు యూజ్ అవుద్ది. సో అంటే ఇట్లా మ్యాట్రిక్స్ ఫామ్ లో ఎలా రాస్తావు? వచ్చింది 1 -6, నెక్స్ట్ అండ్ 3 4, నెక్స్ట్ 1 -1 1 -1, నెక్స్ట్ -20 13 -20
13 5. ఈ మ్యాట్రిక్స్ ని ఏమని పిలుస్తాం తెలుసా? దీన్ని కోఫాక్టర్ ఆఫ్ క్యాపిటల్ ఏ. దీని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మ్యాట్రిక్స్ ఏ అనుకోండి. ఇలా రాస్తే కోఫాక్టర్స్ అన్ని కనుక్కొని మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో రాసామనుకోండి, దాన్ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ అంటాం. సో దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకు అడ్జాయింట్ ఆఫ్ ఏ వస్తుంది. అది ఫర్దర్ గా మనం అడ్జాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఏ కనుక్కోవడం ఎలాగో నెక్స్ట్ వీడియోస్ నుంచి చూద్దాం. ఓకేనా? కంప్లీట్ గా ఇదంతా కూడా అడ్జాయింట్ ఏ కనుక దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే రోస్ ని కాలమ్ గా ఇంటర్చేంజ్ రాస్తే ట్రాన్స్పోజ్ కదా. సో ఇది మొత్తాన్ని ట్రాన్స్పోజ్ చేసి రాసామనుకోండి, వచ్చే మ్యాట్రిక్స్ పేరు ఏంటంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ. ఏ అనే మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అవుతుంది. అడ్జాయింట్ నేర్చుకోవడం చాలా చాలా సులభం, షార్ట్ కట్ చెప్తాను నేను. సో దాంతో పాటు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం కంప్లీట్ గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రాబ్లం అయితే మనం ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ డిటర్మినెంట్స్ అనే టాపిక్ మీ రెగ్యులర్ క్లాసెస్ లో వినలేదో, ఇక్కడ మీరు దాన్ని తరువుగా వినేసి సో దానికి సంబంధించిన ప్రాక్టీస్ వర్క్ చేయండి. కంప్లీట్ గా మీకు నీట్ గా అర్థం అవుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.